అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎస్ఐఆర్ నిర్మల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాహిర్ బిన్ అబ్దాన్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లో భాగంగా సోన్ మండలం, కడ్తాల్ గ్రామం, సిద్దలకుంట, లక్ష్మణచంద మండలం, బాబాపూర్, మామడ మండలం, కొరటికల్, దిమ్మత్ దుర్తి, దిలావర్పూర్ మండలం, కంచర్ మరియు మాడెగాం, నర్సాపూర్ మండలం మరియు నర్సాపూర్ గ్రామాలలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో భాగంగా విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాలో ఎవరి పేర్లైనా తప్పులు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్న సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి శ్రీహర్రావు గారు నియోజకవర్గ బాధ్యుడిగా, అదేవిధంగా ప్రతి బూత్కు ఒక బిఎల్ఏ టూను ఏర్పాటు చేసి వాళ్ళ మీద సూపర్వైజర్లను పెట్టి మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ తరఫు నుండి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని నియమించిన తర్వాత మొదటి ప్రక్రియ పూర్తయిపోయింది. అనేక మండలాలు 100% నమోదైనవి. దాని తర్వాత అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఈ రెండవసారి ఏదైతే ప్రక్రియ మొదలుపెట్టారో ఈ రోజు నుండి సభలు మేము 3 మండలాలు సోన్, లక్ష్మణచంద, మామడ 3 మండలాలు, 3 మండలాల్లోని దాదాపు 7 గ్రామ సభలు అటెండ్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ జరిగినటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు ఎవరి ఓటైతే అనామలీస్గా వచ్చిందో వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అంటే పెద్ద అదేం కాదు, మన పేరుకు ముందు సర ఏదైతే ఉంటుందో ఆ సర్ ఇంతకు ముందు లేకుండే, ఇప్పుడు సర్ ఉంటుంది. గతంలో వేరే విధంగా ఉండే ఆ మార్చుకోవడానికి, అదేవిధంగా ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా పంచాయతీ అధికారులు కానీ దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏదైతే గ్రామ సభలు పెట్టమని చెప్పిన తర్వాత కొన్ని జాగాలలో ఒకటి 2 జాగాలలో మీటింగ్ పెట్టలేదు. మేము అధికారులను అడిగితే మాకు ఇంతవరకు తెలుపలేదు అనే మాట చెప్పారు. డిపిఓ గారితో మాట్లాడిన శ్రీనివాస్ డిపిఓ గారితో మాట్లాడితే లేదు సార్, మండల అధ్యక్షుల ఇన్స్ట్రక్షన్ మాకు టైం ఉంది, 16వ తేదీ వరకు పూర్తి చేసుకోవడానికి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎంతమందినైతే అనామలీస్గా తీసేశారో వాళ్ళకు నోటీసులు అందిన తర్వాత మళ్ళీ ఆ నోటీసులను వెరిఫై చేయడానికి మా పార్టీ పరంగా కూడా మొత్తం పనిచేస్తూ ఉన్నటువంటి యంత్రాంగం ఉంది. పార్టీ పరంగా పనిచేస్తూ మేము కూడా వచ్చే 16వ తేదీ వరకు పూర్తిగా బాధ్యత వహించి ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. అయితే మీతో కోరుకునేది ఒకటి, మీ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా ఉండకూడదు అనేటువంటి అంశంతో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే మాకు ట్రైనింగ్లు ఇస్తూ, శిక్షణను ఇస్తూ, ప్రాంతాలను పంపిస్తూ, ఇన్ఛార్జ్లను పెడుతూ, మా మీద ఇంకా పార్లమెంట్ ఇన్ఛార్జ్లను పెడుతూ ఈ పూర్తి బాధ్యతతో నడుస్తున్నటువంటి విషయం. దీంట్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులను, మీరు కూడా ఒక ఓటర్ మహాశయులే కాబట్టి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా, అందరికీ ఈ అంశాన్ని తెలియజేయవలసిందిగా నాతో పాటు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మా చైర్మన్, అదేవిధంగా